సిటీఎబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామచంద్రాపురంలో ఘనంగా భారతదేశ విముక్తి సంచార జాతుల దినోత్సవం. సంచార గంగిరెద్దుల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. సామాజిక భద్రత ఎన్టీఆర్ పెన్షన్ భరోసా లబ్ధిదారులకు ఒకరోజు ముందుగా పెన్షన్ అందించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే పెన్షన్ పంపిణీలో పాల్గొన్న సచివాలయ సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు. రెవెన్యూ మరియు పోలీస్ అధికారుల దౌర్జన్యం నుండి తమకు న్యాయం చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన నివాస స్థలాన్ని అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న యానం సావిత్రినగర్ కు చెందిన 2 కుటుంబాలు. డీటెయిల్స్ చూస్తే, సంచార గంగిరెద్దుల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గంగిరెద్దుల కులస్తుల డిమాండ్ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం స్థానిక సెట్టివలస కళ్యాణ మండపం నందు భారతదేశ విముక్తి సంచార జాతుల 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ వర్తించని గంగిరెద్దుల కులస్తులు ఎవరైనా అనారోగ్య బారిన పడితే తన సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తానని అన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గానికి వచ్చి టీడీపీ తరపున పోటీ చేసిన తనకు గంగిరెద్దుల కులస్తులు ఓటేసి గెలిపించారని అన్నారు. గంగిరెద్దుల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రిని కోరతానని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో గంగిరెద్దుల కులస్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గంగిరెద్దుల కులస్తులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, టేకుమూడి సత్యనారాయణ, కంచుమర్తి బాబురావు, గంగిరెద్దుల కులస్తుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు భారతదేశం యొక్క రాష్ట్రంలో రాజకీయపరమైనటువంటి ఏ యొక్క ఆర్థిక సహాయాలైనా కానీ మన సుభాష్ గారు అందజేస్తారు. మాట్లాడేసి కొంచెం వాతావరణం అనుకూలం లేకపోవడం వల్ల జనం తక్కువగా వచ్చారు. దాన్ని భారీగా ఏర్పాటు చేసి సభ కొన్ని అనివార్య కారణాల వల్ల సభ కొంచెం సింపుల్గా చేయవలసి వస్తుంది. దయచేసి మా ఇళ్ళపాలు మీరు స్వీకరించి మొట్టమొదటిగా అలాగే సెట్టిపల్లి జిల్లానికి ప్రెసిడెంట్ అయిన గంగా శ్రీధర్ గారు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నామండి. అలాగే మీ సంఘంలో ఎవరికైనా సరే ఆరోగ్యశ్రీలో కవర్ అవుతాయి. కవరమైన రోగం ఏమైనా వచ్చి మంచాన బారిన పడితే పూర్తిగా నేను వాడి వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ యొక్క సంఘంలో పిల్లలు చదువుకుని స్కూలుకుండి ఆర్థికంగా పట్టుబడుతున్న వాళ్ళని నేను చదివిస్తాను, అందులో సందేహం లేదు. దాని గురించి చెప్పాలి. నేను ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు రాజు నా దగ్గరికి నేను అప్పుడు దగ్గరికి వెళ్ళాలి, ఆయన నా దగ్గరికి వచ్చాడు. అన్న మిమ్మల్ని నగ్గించుకున్న తర్వాత సమస్యలు చెప్తాం చెయ్యండి అన్న. ముందు సమస్యలు చెప్పలేదు, అది నగ్గించుకుంటామని చెప్పాడు. అలాగే నిరంతరం నాకు కూడా తిరిగాడు. అలాగే ఇప్పుడు మీరు అడిగినట్టు తొలిసారిగా నన్ను అడిగారు కాబట్టి కమ్యూనిటీ హాల్ సైటు నెల రోజుల లోపే మీకు మీరు అసెంబ్లీలో మాట్లాడమన్నారో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ సమస్యల గురించి నేను మాట్లాడతాను. మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ కూటమి పేదవారి కోసమే ఆలోచన చేస్తారు. గత ప్రభుత్వం పూర్తిగా అవినీతిమై సంచార జాతులనే కాదు బడుగు బలహీన వర్గాలను బలంగా కొట్టిన ప్రభుత్వం ఏమైనా ఉందంటే ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం.
మీకు సంక్షేమం అనేది 5 సంవత్సరాలు ఖచ్చితంగా జరుగుతుంది. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పూర్తిగా పేదల కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎక్కడ అవినీతి అనేది ఉండదు. వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎంత బలంగా కొట్టారంటే జనం మాకు 175 వస్తుందని ప్రకటించుకున్న వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఈ రోజున మనం టెక్స్టులు ఇవ్వడం జరుగుతుంది. ఎన్డీఏ కూడా తరఫున చరిత్రలో ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళు గత 5 ఏళ్ళు ఎప్పుడైనా టైంకి టెక్స్టులు ఇచ్చారా? ఈ రోజున ఒక రోజు ముందు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేపు సెలవు కాబట్టి మళ్ళీ 2వ తారీఖుకి వెళ్ళకుండా మళ్ళీ ఇబ్బందులు ఉంటాయని నేను ఒక రోజు ముందించిన ఘనత ఈ ఎన్డీఏ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరోజు ముందేవాడు తప్ప వెనకవద్దన్నారు. అలాగే మీకు ఏదైతే సూపర్ 6 ఉందో ఆ సూపర్ 6లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుంది. అది కొంచెం సమయం పాటు ఆలోచించాలి. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరుకుదురు గ్రామానికి చెందిన సేవాకీయం చారిటబుల్ ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ తన ట్రస్ట్ ద్వారా పెదపూడి మండలం పెద్దాడలో వీరబ్బాయి అనాథ శరణాలయ నిర్మాణానికి 1,50,000 రూపాయలు, కరుకుదురు గ్రామానికి చెందిన వికలాంగులు నర్ల సాయిబాబాకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ మాట్లాడుతూ తన స్ఫూర్తిగా మరింత దాతలు ముందుకు వచ్చి అనాథాశ్రమానికి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. జనసేన నాయకులు పాటంశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ ఈ అనాథ ఆశ్రమానికి దాతలు ముందుకు వచ్చి మరింత సహాయం చేయాలని కోరారు. ఈ సహాయం చేసిన తలాట మురళీకృష్ణకు జనసేన తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా క్రియా ట్రస్ట్ సభ్యులు తలాట మురళీకృష్ణ, పాటంశెట్టి వెంకటేష్, పాటంశెట్టి చక్రి, నక్కా సిద్ధు, కొండపల్లి నరేష్, బూదేటి స్వామి, ఆకుల బాలు, అడప శ్రీనివాస్, సానా విష్ణు, ఒండ్రు భరత్, గుత్తుల విష్ణు మరియు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ముందుకు రావడానికి అవకాశం మీరు అందరికీ చెప్పాలి. మీ పిల్లలు మేమేదో ఒక్కసారి చూడండి, మీరు కొంచెం దగ్గరికి వెళ్ళండి. అంటే గ్యాప్ వస్తుందండి, లేదంటే దాని గురించి గ్యాప్ ఉండకూడదు. పేరు సాయిబాబు. క్వాలిటీకి అప్లికేషన్ 10,000 మురళి గారికి సాయం చేసి క్వాలిటీ పెట్టించుకోవాలి. అనాథ శరణాలయానికి అవసరాల నిమిత్తం ఇక్కడ కొత్తగా నిర్మించబడిన అనాథ శరణాలయానికి కరకుదు గ్రామానికి చెందిన తలాట మురళీకృష్ణ గారు సేవాక్రియ ట్రస్ట్ ద్వారా 1,50,000 ఆర్థిక సహాయం చేశారు. సో దానికోసం ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇలా సహాయం అందరూ చేసి ఈ ట్రస్ట్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అనాథ శరణాలయానికి ఇంకా తగిన సాయం చేయాలని అందరూ ముందుకొచ్చి కోరుకుంటున్నాం. అలాగే తలాట మురళీకృష్ణ గారికి ఈ సహాయం చేసినందుకు ట్రస్ట్ తరఫున, పెద్దాడ తరఫున, కరకుదు జన సైనికుల తరఫున, కరకుదు గ్రామం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్దాడ గ్రామంలో అనాథ శరణాలయం నిర్మించడం జరిగింది. కరుగురికి చెందినటువంటి తలాట మురళీకృష్ణ వారు మా అనాథాశ్రమానికి 1,50,000 డొనేషన్ ఇచ్చి ఉన్నారండి. భవన నిర్మాణం కోసం వారు మాకు సహాయం చేస్తున్నారు. 1,50,000 అమౌంట్.
వారికి వారి ట్రస్ట్ తరఫున మాకు సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. వారి సహకారాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు దాతలు కూడా ముందుకొచ్చి మా అనాథ శరణాలయానికి సహకారం అందించాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. ప్రభుత్వం తమకు ఇచ్చిన నివాస స్థలాన్ని రెవెన్యూ అధికారులు, పోలీసులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని, తమకు న్యాయం చేయాలని యానం సావిత్రి నగర్ కు చెందిన 2 కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా యానం సావిత్రి నగర్ కి చెందిన ఓలేటి అప్పారావు, పాలెపు వీరాజ్ మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం ఒక్కొక్కరికి 80 మీటర్ల చొప్పున ప్రభుత్వం నివాస స్థలాలను మంజూరు చేస్తుందన్నారు. పేదరికం కారణంగా తమకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిలో సుమారు 60 మీటర్ల భాగంలో చిన్న గృహాన్ని ఏర్పాటు చేసుకుని మిగిలిన 20 మీటర్ల స్థలంలో కొబ్బరి ఆకులతో దడిని ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. అయితే 2 కుటుంబాల మధ్య సుమారు 50 మీటర్ల స్థలం నిరుపయోగంగా వదిలివేయడంతో దానిని వేరొకరికి కేటాయించామంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులతో కలిసి దౌర్జన్యంగా ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెన్నుముక ఆపరేషన్ చేయించుకుని మంచంపై ఉన్న పాలెపు గంగాయమ్మపై దాడి చేశారని అన్నారు. గాయపడిన ఆమెను వైద్యం కొరకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లామని, ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉందన్నారు. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మాపై దౌర్జన్యం చేస్తున్న రెవెన్యూ అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ముసలి దంపతులను అక్కడి నుండి దౌర్జన్యంగా రోడ్డుపైకి లాగి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా బేబర్ చేశానండి. ఆపరేషన్ చేసుకుని నిల్లండి, బేరసామండి, రైలు అండి, పుట్టినారి అండి, పాపుచులండి, కొలతలేసుకోవాలండి, చెరువులు కొలతలేసుకోవాలండి, పోలీసులండి మొత్తం చేయలేట్ లాగేశారండి. ఆపరేషన్ చేయించుకున్నా కానీ చూడలేదండి. మొత్తం మీద చెట్లు గిట్లు నరికేసి చావాలకి మనం ఇరుగా చేశారండి. మొత్తానికి పైకి వెళ్ళినా దారి లేదండి. మాకు మొత్తం మిడిల్లో చేశారండి. మాకు పట్టా మీద ఎంత ఉందో అంతే ఇవ్వండి. మాకు ఎక్కువ అవసరం. నా పట్టా మీద ఎంత ఉందో అంతే ఇవ్వండి. దేవుడా ఎక్కడున్నారో దేవుడు పెట్టుకున్నాను. నా కొడుకు చూస్తే నోట్లో మాట రాని కొడుకులు ముగ్గురు నాది ఫ్యామిలీ కాదని చెప్పాలంటే లాగేసి బయటికి గెంటేసి ఆ రక్త చెప్పండి చేసి మొత్తం చచ్చండి ఒకరు కాదండి. అంత ప్రేమ చేస్తాను మమ్మల్ని తల్లివాళ్ళని ప్రేమ చేస్తాను మమ్మల్ని అంత అక్కని చెప్తానండి. వెళ్ళిపోతానండి పోలీసులు ఒక్క మాట్లాడే మొత్తానికి పట్ట ఎప్పుడు ఇచ్చారంటే మాకు ఇల్లు మేము ఇల్లు కట్టుకున్నాక చాలా ఇచ్చారని పట్టాలి. ఇప్పుడు ఇచ్చారు మరి మాకు ఎంత మేము చదువుకున్నావా? మాకేమో చదువు ఉన్నాయా? మా బిడ్డలు ఎట్లా వెళ్తాయి మాకు నోట్లో కాదండి. అలాగే ఇలా తెచ్చుకుని మేము తినాలా? అంత గాచారంలో ఉన్నాము మేము చదువులు సంఘాతాలు మాకు భూములు పుట్టలు ఏమీ లేవు. మేము అలాగైనా నాకు ఏమొద్దు. నాకు ఎంత ఉందో నాకు పట్టా మీద తరగతుందో అంతే అడిగారు. కానీ నువ్వు ఎక్కువ భూములు నడలేదు. నలుగురు పచ్చితో ఉన్నాను. నలుగురు ప్రేమతో మేము కాపం చేస్తామంటే నలుగురు ప్రేమతో మిమ్మల్ని కాబడిగానా ఎవరికైనా ఆ పట్టా మీద తల నోరే అడిగాను. ఎవరికి అక్కడి జాగ్రత్త కొడుకు ఇచ్చారండి. మాకు 80 మీటర్లు ఇచ్చారండి. 80 మీటర్లు ఇచ్చినా 60 మీటర్లు కట్టుకున్నానండి. కనతరం 20 మీటర్లు ఉండిపోయిందండి. డబ్బులు లేక కట్టుకోవడం మానేశాను. మానేస్తే ఇప్పుడు ఆ తలలోకి ఆంకరించుకుంటే ఇంకొని దోపేసి ఈ రకంగా చేశానండి. పోలీసులు సర్వే రెసిబోలు కట్టానండి. మీకు సంబంధం లేదు. వాళ్ళ తలవిది రేకాడి సీయింది మీకు లేకండి ఇక్కడని చేతులతో లాగేసి మమ్మల్ని బేబత్ చేసేసి రోడ్డు పెట్టేసి బంధుపత్తిగా లాగేసి మమ్మల్ని రోడ్డు పెట్టేసి ఆడకు లాగేసి ముక్కులే వేసి మమ్మల్ని నా పట్ట ఎవరికి ఇచ్చుంటారు అసలు. కానీ తలం ఎంత ఉందో అంతే కావాలి. నాకు ఏ వద్దని బాబు. అది
కట్టేసుకున్న తర్వాత మాకు పట్ట వచ్చిందండి. పట్ట వచ్చిన తర్వాత మాకు ఉన్న దాంట్లో కట్టుకున్నామండి. కొంచెం ఇంకా ఎక్స్ట్రా కట్టుకున్నాం. మాకు స్థలం ఉంది కాబట్టి 80 గజాల్లో కట్టలేదండి మేము. అయితే మేము 65లో కట్టుకున్నామండి. ఇంకా ఎక్స్ట్రా ఉంది కాబట్టి మేము ప్రహరీ కట్టుకున్నామండి. అది కర్రలతో కట్టుకున్నామండి. అలాంటిటప్పుడు మాకున్న 80 దాంట్లోనే మిగతా ఎక్స్ట్రా కట్టుకున్నది పీకేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అసలు ఇలాంటి ఇవ్వాలి కదండి. అమ్మాయిలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు అండి. మీ మ్యారేజ్ లో వెళ్ళిపోయినా సరే మాకు ఒక ఫోన్ చేసి చెప్పాలి కదండి. అసలు కనీసం ఒక ఫోన్ కూడా చేసి చెప్పలేదండి మాకైతేని. మాకేం కాదండి. ఇప్పుడు మాకు ఉన్నది 80 గజాలు ఉన్నది కాబట్టి మా పట్ల మీదని మాకు అది ఇస్తే చాలండి. మాకు ఆపరేషన్ చేయించామండి. మా నాన్నగారికి ఏమో ఫిజియోథెరపీ అండి. ఆవిడేమో రాత్రి పోలీసులు గట్రా అందరూ వచ్చి గెంటేశారండి. గెంటేస్తే ఆవిడకేమో రాత్రి అప్పటికప్పుడు సీరియస్ అయిపోయిందండి. జీజీహెచ్కి తీసుకెళ్ళామండి కాకినాడ. ఆ టైంలో ఆవిడ ఏమన్నా అయిపోతే కనుక ఏం చేద్దరండి? వీళ్ళు అసలు ఒక మాట చెప్పాలి కదండి. అసలు ఆయన ఏమో కాలు చేయి పడిపోయిన ఆయనండి. ఇలా చేయొచ్చండి. అసలు పైన ఎవరున్నారు? అసలు ఇదంతా మొత్తం పైన ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారండి. ఎస్ఐలు, సర్వే వాళ్ళు, టీటీ గారు వీళ్ళందరూ వచ్చారేంటండి. అసలు ఎవరు వచ్చినా సరే వెనకతలు ఉన్న వాళ్ళిద్దరు ముసలోళ్ళండి. అసలు వెనకతని అంతటి చెట్టు నరికేశారు ఏంటి? అసలు వాళ్ళ స్థలంలో కట్టామో మేము ఏమన్నా మా స్థలంలో మేము వేసుకున్నామండి. అసలు ఆ చెట్ల మీద కట్ట చెయ్యమని ఎవరు చెప్పాడండి? అసలు మొక్కలు వేసేసారు. ఇవన్నీ పీకి పాడేస్తామండి. ఇప్పుడు మొత్తానికి ఎవడొస్తారో చూద్దాం. పీకి పాడేస్తాం మొత్తానికి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యాడెస్ ద్వారా భారీ వర్షంలో సైతం పేదలకు భోజన వితరణ నిర్వహించారు. యానం వాస్తవ్యులు రెడ్డి మహేశ్వరరావు, మంగాదేవిల మనవరాలు రెడ్డి సాత్విక పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్న జనార్దన్ క్యారేజ్ ద్వారా 824వ రోజు భోజన వసతి కల్పించారు. పలువురు రెడ్డి సాత్వికకు పుట్టినరోజు శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండపక సుబ్బు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరి వీరబాబు, అడప జగదీష్, మండపక నాగబాబు, ఫౌండేషన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సరిపోదు కూర. ఈరోజు యానం వాస్తవ్యులు రెడ్డి మహేశ్వరరావు, శ్రీమతి మంగాదేవి ముద్దుల మనవరాలు రెడ్డి సాత్విక పుట్టినరోజు శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 824వ రోజు పేదలకు వర్షం సైతం కూడా లెక్క చేయకుండా భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేసిన రెడ్డి మహేశ్వరరావు గారికి, మంగాదేవి గారికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా రెడ్డి సాత్విక మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరి పుట్టినరోజులు ఆర్భాటాలు కాకుండా మరి చిన్న వయసులోనే మరి ఈ అన్నదానాన్ని ఏర్పరిచిన వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. జై హింద్. కాకినాడ హరీష్ స్పోర్ట్స్ వద్ద డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే మంచి భోజన కార్యక్రమం వర్షంలో కూడా కొనసాగింది. హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ఆధ్వర్యంలో జరిగిన మంచి భోజన కార్యక్రమంలో వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యుడు సత్యబాబు, జనపరెడ్డి సుబ్బారావు, వీరబాబు, కరప తాతీయులు, పినిశెట్టి సురేష్ మిత్రులు, హరీష్ స్పోర్ట్స్ శ్రేణు, మణికంఠ, కృష్ణవేణి, వర్ధిని, సాఫ్ట్వేర్ సతీష్, మంగ వెంకట శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ అని పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఆవిడ చేతితో తినే అన్నం.
అటువంటి మహాతల్లి పేరున ఏర్పాటు చేసిన ఈ అన్నపూర్ణాదేవి సేవా సంఘ ఆధ్వర్యంలో గత 8 వారాల నుంచి నిరాటకంగా ఈ కార్యక్రమం సాగుతుంది. ఇది ఈ వారం 9వ వారం. వర్షం సైతం లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. భక్తుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. చాలా వర్షంలో సైతం జనాల భక్తులందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని, అన్నపూర్ణాదేవి ప్రసాదాన్ని ఆరగిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది కోఆపరేట్ చేయడం వలన ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ 9వ వారం డొక్కా సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సంఘం వేళకి 9వ వారం అయిందండి. ఇంత భారీ తుఫాన్లో కూడా ఈరోజు కూడా గ్యాప్ ఇవ్వకూడదని ఇంత జనంలో కూడా వచ్చి భక్తులందరూ వచ్చి తింటున్నారు అన్నదానం ఉంది ప్రసాదంగా. మేము కూడా ఇన్ని 9 వారాలు చేయడానికి కారణం ఎవరికైనా సరే అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆకలి తీర్చడానికే అన్నా క్యాంటీన్ కూడా పెడతాం వల్ల కొంచెం జనం ఏదైనా ఉంటుందేమో అనుకున్నాం. మేము అన్నా క్యాంటీన్ కూడా బాగా జరుగుతుంది. యాక్చువల్గా ఈ కార్యక్రమం వల్ల అన్న క్యాంటీన్ వల్ల కూడా జనాలు అందరూ కూడా కొంచెం బాగానే వెళ్తున్నారు. అక్కడికి కూడా బాగా చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా, కూటమి ప్రభుత్వం కూడా అన్న క్యాంటీన్ చాలా బాగుంది. ఇలాగ ఈ తుఫాన్లో కూడా ఆపకూడదని మేము చేస్తామండి. ఇలాగ అందరూ ఫ్రెండ్స్ అందరూ ఈవేళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎస్కే గణేష్ గారు, ఈ బూడిద పద్మ గారు, వీళ్ళందరూ ఎవరైనా సరే దీనికి వచ్చి మనకి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మనకి ముందు వచ్చి ఇవి డొక్కా సీతమ్మ అన్నదానానికి అందరూ స్నేహితులు అందరూ ఏర్పాటు చేస్తారు. కోట స్వీట్స్ ఆయన ఎప్పుడు రెగ్యులర్గా ప్రతి వారం ఆయన కాజాలు ఇస్తున్నారు. ఇలా జనసేన వీరబాబు ప్రతి వారం స్వీట్స్ ఇస్తున్నారు. అందరూ అలాగా గోవిందరావు గారు అందరూ కలిసి చేస్తున్నామండి. ఇంత సక్సెస్ అయిందంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మేము పెడుతున్నామంటే చాలా గొప్పగా ఉంది. ఇంత భారీ తుఫాన్లో ఇంత జనం కూడా వచ్చి చేస్తున్నందుకు మా ఫ్రెండ్స్కి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ నామా కనకారావు, డిఈ భవానీలు కౌన్సిల్ సభ్యుల ఎదుటే బాహాబాహీగా దిగి పరస్పరం దాడి చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మున్సిపల్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులపై డీఈని పక్కన పెట్టి బిల్లులు చేయించడంపై వివాదం నెలకొంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. మున్సిపల్ అధికారులు ఇద్దరు కొట్టుకోవడంతో కౌన్సిల్ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కమిషనర్ తీరు వల్లే ఇలా జరుగుతుందంటూ డీఈ ఆరోపణలు చేశారు. డీఈ తనకు అందుబాటులో ఉండడం లేదని కమిషనర్ కనకారావు ఆరోపించారు. ఇద్దరు మున్సిపల్ అధికారుల మధ్య గొడవ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విచారణకు ఆదేశించారు. సమావేశంలో ఏంటంటే ఆయనే ముందు నన్ను టుబెట్ అని చేసి నన్ను గెంటాడు. అది క్లియర్గా ఇందాక మీరు వీడియో తీశారు కాబట్టి చూడండి. అతను గెంటడం వల్లనే మాటకు మాట పెరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా అతనికి నాకు ఏ విధమైన గొడవ లేదు. కానీ ఏంటంటే నా చేయవలసిన పనులన్నీ కూడా వేరే వ్యక్తి చేత సంతకాలు చేస్తున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కాన్స్టిట్యున్సీలో కాబట్టి మేము గతం కన్నా ఇప్పుడు బాగా ఎక్కువ కష్టపడి పనిచేసి ఆయనకి మంచి పేరు తీసుకురావాలని నేను ఇక్కడ ఉండి చేయాలని నేను అనుకుంటే ఇతను ఏంటంటే ఈ స్టాఫ్ అందరినీ అమ్మ బూతులు తిట్టడం, ఇలా భయపెట్టడం. ఎప్పుడైనా ఏ ఎంప్లాయ్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్దామని అనుకోవడం. ఈరోజు మున్సిపాలిటీలో ఇతని వల్ల 15 మంది ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్లకు పెట్టేసుకున్నారు ఇండివిజువల్గా. ఈ బాధలు భరాయించలేక ఇతను చేసే టార్చర్, హెరాస్మెంట్ ఇవన్నీ. ఒక్కొక్క డిఈ పోస్ట్ శాంక్షన్ ఉండగా అందులో నేను ఉండగా పోనీ నా ఆఫీసర్ పైన అయినా నువ్వు పనిచేయవు అతని చేత చేసుకొని అయినా ఏమైనా ఆర్డర్ ఉందంటే మా పైన ఆఫీసర్లు ఎవరు కూడా ఏ విధమైన ఆర్డర్లు ఇవ్వలేదు. హుసేన్ గారు అని ఆయన గతంలో ఇక్కడ చేశాడు. అతని మీద బోలని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఉన్నా కూడా ఇతను ఏంటంటే అతను ఇప్పుడున్న కమిషనర్ ఇద్దరు కొల్లీడై
వాళ్ళిద్దరికీ నాలెడ్జ్ బాగుంది కాబట్టి కొల్లుడై ఈ పని చేస్తున్నాడు. నా ఆఫీసర్లందరికీ రకరకాలుగా చెప్తున్నాడు. నేనే కాదు, ఎంప్లాయీస్ని ఎవరిని అడిగినా ఇతని గురించి చెప్తారు. ఎందుకు ఎవరైనా 15 మంది స్టాఫ్ ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నారంటే ఎందుకు పెట్టుకుంటారు? ఎవరైనా చేద్దామని నేను కష్టపడి పనిచేసి గతం కన్నా ఈ డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీ ఇక్కడ చేతి మంచి పేరు వస్తుంది. నేను ఎన్నో చోట్ల చేశాను, ఇంకా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను, ఎన్నో వర్క్ చేశాను. ప్రతి చోట డెవలప్మెంట్, ప్రతి చోట మంచి పేరు తెచ్చుకున్నాను తప్ప ఎక్కడా లేదు. ఈ మున్సిపాలిటీలో ఈరోజు జరిగింది ఈ కమిషనర్ చేసిన పనికి ఎంత చెడ్డగా నాకే తల ఉంచుకునే అంత పరిస్థితి వచ్చేసింది. అందరికీ నమస్కారం అండి. ఎవరైతే డిఈ గారు చెప్పారో డిఈ గారిని మొదటి నుంచి మీరు కూడా ఒక 2 నెలల ముందు అలాగే వచ్చారు, వివరణ ఇచ్చాను. ఆ వివరణ కూడా మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఎవరైతే 15 మంది ఉద్యోగులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారన్నారో ఆ 15 మంది ఉద్యోగులను కూడా మీరు వ్యక్తిగతంగా కూడా ఇంటర్వ్యూ తీసుకోవచ్చును, ఇబ్బంది లేదు. ముఖ్యంగా అతను వచ్చినప్పటి నుంచి నాకు ఏ బిల్లులు రాకుండా దొంగ బిల్లుల్ని చేయమని కాంట్రాక్టర్లను ఒత్తిడి చేసి చాలా ఇబ్బంది చేస్తున్నారు. దానికి ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో 5 లక్షల రూపాయలు పైప్ లైన్ వేశారు. దాని మీద కక్షపూరితంగా చేస్తున్నారేమో నాకు తెలియదు. అలాగే చిన్న చిన్న బిల్లులన్నీ కూడా డీప్గా ఎంక్వైరీ చేయమని వార్డు సెక్రటరీలకు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మీరు కూడా విచారించుకోవచ్చు. వార్డు సెక్రటరీలకి, అమ్యూనిటీ సెక్రటరీలకి తెలియకుండానే అన్నీ జరిగాయి. ఇది నిబంధన. మార్నింగ్ మాకు గౌరవ స్పెషల్ సిఎస్ గారు, అదేవిధంగా డిఎంఏ గారు కూడా, కలెక్టర్ గారు కూడా, జిల్లా కలెక్టర్ కాకినాడ వారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా నేను ఇక్కడికి వచ్చాను. సో వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ డిఈ తర్వాత కమిషనర్, సో ఆల్రెడీ ఎవిడెన్సెస్ మన రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. బట్ చాలా నాళ్ళ నుంచి ఇష్యూ ఉన్నట్టుంది. కొన్ని వర్క్ స్టేషన్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా మన గౌరవ కౌన్సిలర్స్ కూడా దాదాపు 12 మంది దాకా ఇప్పుడు వచ్చారు. సో వాళ్ళు కూడా అంటే ఇద్దరు సైడు ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ కమిషనర్ గారి మీద కొద్దిగా ఎక్కువ చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే వాస్తవంగా వాళ్ళ రికార్డు తీసుకుంటాము. అలాగే అదేవిధంగా మీరు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి గౌరవ మన మీడియా మిత్రులు వారు కూడా కొద్దిగా రికార్డు అనే అవకాశం ఉంటే ఇస్తే కనుక గౌరవ కౌన్సిలర్స్, అదేవిధంగా మన మీడియా మిత్రులు, అదేవిధంగా అక్కడ ఉన్న స్టాఫ్, అదేవిధంగా ఇప్పుడు వైస్ చైర్పర్సన్ మేడము అధ్యక్షత జరిగింది కౌన్సిల్ మీటింగ్లో. అందులో కొంత మాట్లాడుకోవడము కమిషనరు తర్వాత డిఈ గారు మాట్లాడుకోవడము జరిగింది. సో దీని మీద ఒకసారి ఎంక్వైరీ చేసి ప్రాపర్గా యాక్చువల్ రిపోర్ట్ అంది మా స్పెషల్ సిఎస్ గారికి, అదేవిధంగా డిఎంఏ గారికి మేము పంపించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారికి కూడా పంపించడం జరుగుతుంది. పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామంలో జరిగిన సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఇవ్వడం జరగదు అన్నారని, వాలంటీర్లు లేకుండా కూడా సచివాలయం సిబ్బందితో ఏ విధంగా పెన్షన్లు ఇవ్వచ్చో చంద్రబాబు నాయుడు నిరూపించారని అన్నారు. 1వ తేదీ ఆదివారం కావడంతో పెన్షన్దారులు ఎవరూ ఇబ్బంది పడకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందు పెన్షన్ కార్యక్రమం ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మండల పార్టీ ప్రెసిడెంట్ గంగాధర్, మాజీ జడ్పీటీసీ అప్పారావు, ప్రసాద్, గ్రామ సర్పంచ్ దత్తులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు యొక్క ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు నాడు పెన్షన్, జగన్మోహన్ రెడ్డి వచ్చాక అసలు పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1ని ఆదివారం వచ్చింది కదా అని చెప్పి ఈరోజు 31వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వడం అన్నది చాలా గర్వకారణం, చాలా గొప్ప విషయాన్ని కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని ఇంత అప్పుల్లో కూర్చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ సమయంలో, మోయలేని భారం ఉన్న సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందు పెన్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా పిలిచారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ సిబ్బందితో కలిసి ఎక్కడికక్కడ ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు.
మొట్టమొదటిసారి పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు 50 రూపాయల పెన్షన్ మొట్టమొదటిసారి ఇచ్చారు. అలాగే 2 రూపాయల బియ్యం పెట్టింది కూడా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ. సంక్షేమ పథకాలు పెట్టింది అన్నీ కూడా తెలుగుదేశం పార్టీయే. పేదల యొక్క సంక్షేమం, అదేవిధంగా పక్కా గృహాల నిర్మాణం, ఇవన్నీ కూడా రామారావు గారి టైంలో మొదలుపెట్టినన్నింటినీ కూడా అవన్నీ కూడా ఈ రోజు వరకు కూడా వచ్చిన ప్రభుత్వాలు కూడా వాటిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. పెన్షన్ ఆ రోజు 50 రూపాయల నుంచి ఈరోజు మరి 4000 రూపాయల వరకు వచ్చింది. ఈ ఎలక్షన్ ముందు మనం 2000 రూపాయలు చేసాం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు. తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసింది విడతల వారిగా ఏం చేశాడో ప్రజలందరూ తెలిసి ఈరోజు 4000 రూపాయలు పెన్షన్ మనం ఇస్తాం. అలాగే వికలాంగులకి అదే కొద్ది రోజుల్లో ఎవరైతే ఎలిజిబిలిటీలు ఉన్నారో వారందరూ కూడా వస్తాయి. అలాగే బీసీ కమ్యూనిటీకి సంబంధించి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదలకు అవసరం పనిచేసే ప్రభుత్వం కాబట్టి పేదల కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. అదేవిధంగా వాలంటరీ లేనిది పెన్షన్లు ఇవ్వలేరు, ఆగిపోతాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాలంటరీ లేకపోయినా సచివాలయ సిబ్బంది ఉన్నారు, అలాగే మిగిలిన సిబ్బంది ఉన్నారు. అందరూ కలిసి ఈరోజు ఉదయమే 8 లోపల వెల్దుర్తి గ్రామంలో 9 లోపల పెన్షన్లు ఇచ్చేసారంటే అక్కడ సిబ్బందికి, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పేదవాళ్ళ కోసం పనిచేయాలని చెప్పుకుంటున్నాను. సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా లబ్ధిదారులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగా అందిస్తున్న పెన్షన్ పంపిణీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. అయితే సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులందరికీ పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో తొలగించిన పెన్షన్ను వారి అర్హత ఆధారంగా తిరిగి పెన్షన్ అందించే ప్రక్రియను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. అదేవిధంగా నిలబెట్టుకోవడం కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది ఈ రోజున. అందులో భాగంగా ఈరోజు చూస్తారు మీరు, పెన్షన్లు ఈరోజు 3వ నెల మనం ఇచ్చాం. 3వ నెల పెన్షన్ ఇవ్వడం కాకుండా ఈరోజు చెప్పాలంటే గతంలో సెలవు రోజు వస్తే పెన్షన్ ఇచ్చేవారు కదండి. 1వ తారీఖు సెలవు రోజు వస్తే పెన్షన్ ఇచ్చేవారు కాదు. ఆ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుభవం లేదు, అవగాహన లేదు. ఈరోజు చూడండి, 1వ తారీఖు ఆదివారం వస్తుందని చెప్పి 31వ తారీఖున పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ రోజున. గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సెలవు వస్తే ఆ రోజు పెన్షన్ ఇచ్చేవారు కాదు, సెలవు రోజున పెన్షన్ ఆపేసేవారు. అలాంటిది గమనించి కూడా ముందు రోజు ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు ప్రభుత్వానికి. అలాంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నారు పెన్షన్దారులు. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజున ముందు రోజే పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్షం ఉన్నప్పుడు కూడా 90% ఇచ్చడం జరిగిందండి ఈ రోజున. వర్షం ఒక పక్కన ఉదయం నుంచి వర్షం 90% ఈరోజు 12 గంటలకల్లా ఇచ్చేస్తారండి ఈ రోజున. ఆ విధంగా వ్యవస్థను పనిచేయించుకునే విధానం ఈనాడు ఈ ప్రభుత్వానికి అనుభవం ఉంది, అవగాహన ఉంది, అందుకే చేయగలుగుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఆ ఇబ్బందులన్నీ కూడా తెలుసుకుని ఈరోజు కూటమి ప్రభుత్వం ఇప్పటికే 100 రోజుల్లో అనేక సమావేశాలు పెట్టి, సమీక్షలు పెట్టి, అధికారులతో సమీక్షలు పెట్టి, అన్ని శాఖలతో మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ రోజున అన్ని రంగాలను కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. విద్యారంగాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా ఈ రాష్ట్రంలో తయారు చేయాలని విద్యారంగాన్ని రెడీ చేసింది. హెల్త్ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేస్తుంది. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని హెల్త్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేస్తుంది. అదే వ్యవసాయ రంగాన్ని ఈ రాష్ట్రంలోనే అగ్రగామిగా వ్యవసాయాన్ని, ఆక్వాకల్చర్ని అభివృద్ధి చేసుకుని ముందుకెళ్ళాలి, ఆక్వా హబ్గా తయారు చేయాలని, అదేవిధంగా
వ్యవసాయాన్ని ఒక హబ్గా తయారు చేసి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్ని రంగాల్ని కూడా ఈరోజు 100 రోజుల్లో మీటింగ్లు ఏర్పాటు చేసి ఈరోజు ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం. అనుకున్న దానికంటే ముందంజలో ఉంది, మాట ఇచ్చిన నిలబెట్టుకుంటుంది ప్రభుత్వం. మీ ద్వారా తెలియజేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రామచంద్రాపురంలో ఘనంగా భారతదేశ విముక్తి సంచార జాతుల దినోత్సవం. సంచార గంగిరెద్దుల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. సామాజిక భద్రత ఎన్టీఆర్ పెన్షన్ భరోసా లబ్ధిదారులకు ఒకరోజు ముందుగా పెన్షన్ అందించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే పెన్షన్ పంపిణీలో పాల్గొన్న సచివాలయ సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు. రెవెన్యూ మరియు పోలీస్ అధికారుల దౌర్జన్యం నుండి తమకు న్యాయం చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన నివాస స్థలాన్ని అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న యానం సావిత్రినగర్కు చెందిన 2 కుటుంబాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.